మిత్రులారా నమస్కారం. జపాన్ దేశంలోని ఒక గ్రామంలో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఒకరోజు ఒక జపాన్ రాజు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ జెన్ గురువు వద్ద తోటల పెంపకం గురించి తెలుసుకోవడానికి వచ్చాడు ఈ రాజు. తోటలను ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని గురించి ఆ గురువు రాజుగారికి వివరంగా బోధించాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు బోధించాడు. ఆ తరువాత, నేను నీకు తోటల పెంపకం గురించి నేర్పించాను. ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, తోటను ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు అన్నీ ఆచరణలో చూపించండి అని చెప్పి, ఒక విషయం అయితే మరచిపోకండి. అదేమంటే మీరు తోట పనులు పూర్తి చేసి నాకు తెలియజేయగలరు. నేను వచ్చి చూస్తాను అని ఆ రాజుతో అన్నాడు ఆ జెన్ గురువు. రాజు వెళ్ళిపోయాడు. రాజభవనం పక్కనే ఒక పెద్ద తోటను సృష్టించాడు. అందమైన చెట్లను, మొక్కలను పెంచాడు. దాదాపు 1000 మంది తోటమాలుల సహాయంతో 3 సంవత్సరాలు శ్రమించి ఆ అందమైన తోటను సృష్టించాడు. ఆ తోటను చూసి రాజుగారు మురిసిపోయాడు. చాలా అందమైన తోట అని సంబరపడిపోయాడు. వెంటనే ఆలోచించాడు, ఇదే సరైన సమయం, ఆ గురువుగారిని పిలిచి తోటను చూపించాలి అని అనుకున్నాడు. గురువుగారికి కబురు పంపాడు. రేపు వచ్చి తోటను చూస్తాను అని ఆ గురువుగారు తిరుగు కబురు పంపించాడు. మరుసటి రోజు గురువుగారు వస్తారు అని తెలుసుకున్న ఆ రాజు తోట మాలలను పిలిచి తోటలో చెత్తాచెదారంతో కూడిన ఆకులను మొత్తం శుభ్రపరిచాడు. తోటలో ఎక్కడ ఎండిపోయిన ఆకుల లేకుండా జాగ్రత్త పడ్డాడు గురువుగారు తృప్తి కోసం. మరుసటి రోజు గురువుగారు వచ్చాడు. తోటలోని పూలను అన్నిటినీ పరికించి చూశాడు. అతనికి కోపం వచ్చింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే గురువు ఇలా ఉన్నాడేమిటి? మెల్లగా గురువు దగ్గరకు వెళ్లి, అంతా సరిగానే ఉంది కదా, ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగాడు. అంతా సరిగానే ఉంది. కాని ఆ బంగారు గాలి ఎక్కడా? లేదు. రాలిన ఆకులు, బంగారు పసుపు రంగు ఆకులు గాలికి అటు ఇటు తిరుగుతూ సవ్వడి చేసే శబ్దం ఈ తోటలో లేదు. ఆ గాలికి ఆ ఆకులు ఇటువంటి తిరిగినప్పుడు అది ఒక నాట్యం లాగా ఉంటుంది. గాలికి సవ్వడి చేసినప్పుడు అది ఒక సంగీతం లాగా ఉంటుంది. అవి లేకుండా ఈ తోటలో ప్రాణం ఉండదు. అంటే ఇది ఒక కృత్రిమంగా తయారు చేసిన ఒక బొమ్మతో సమానం. ఒక బొమ్మ ఎంత అందంగా ఉన్నప్పటికీ అది ప్రాణం లేకపోవడం వల్ల అది కృతకంగానే ఉంటుంది అన్నాడు జెన్ గురువు. రాజు అప్పుడు ఆలోచనల్లో పడ్డాడు. ఆ జెన్ గురువు చెప్పినట్టు ఆ తోట ఒక పెయింటింగ్లా ఉంది అని అనుకున్నాడు ఆ రాజు కూడా. వెంటనే ఆ జెన్ గురువు చేతిలో ఒక బుట్టను తీసుకున్నాడు. తోట నుండి బయటికి వెళ్లాడు. తోట ముందు పారవేసిన ఆ ఎండిన ఆకులు అన్నింటినీ సేకరించుకుంటూ వచ్చాడు. లోపల అన్ని చోట్లా వాటిని విసిరాడు. వెంటనే గాలికి ఆ ఎండిన ఆకులు, పండిన ఆకులు కదలడం ప్రారంభించింది. ఇప్పుడు అక్కడ సలసల శబ్దం, సంగీతం, ఆకుల నృత్యం. పెయింటింగ్లా ఉన్న ఆ తోటకు ఇప్పుడు ప్రాణం వచ్చింది. ఇదే ఆ బంగారు గాలి అన్నాడు ఆ జెన్ గురువు. రాజుకు అర్థమైంది. సారాంశం: ఈ కథ ద్వారా జెన్ గురువు మనకి చెప్పడం ఏమిటంటే, చెట్టులోని ఆకులు కిందకి రాలిపోవడం అంటే అది తన జీవితాన్ని కోల్పోయినట్టు. అయినా అది సవ్వడి చేయడం వలన అక్కడ ఒక సంగీతకరమైన వాతావరణం ఉంటుంది. అంటే మరణం కూడా మనిషి జీవితానికి వ్యతిరేకం కాదు. అది కూడా జీవితంలో ఒక భాగమే. మరణం లేకపోతే జీవితం అనేదానికి అర్థమే లేదు అనేదే ఈ కథ యొక్క పూర్తి సారాంశం. హాస్యం కోసం పిట్టకథ. ఈ కథలో లాగానే మరొక గురువు దగ్గరకు కూడా ఒక వ్యక్తి తోటను ఏర్పాటు చేయాలని సలహా అడగడానికి వచ్చాడు. ఆ గురువు కూడా అతనికి అంతా నేర్పించాడు. మొక్కలు బాగా పెరగాలంటే వేర్లు ఎండిపోకుండా చూసుకోండి, రోజూ నీరు పోయండి అని చెప్పాడు. ఒక నెల రోజుల తరువాత తోటను చూడటానికి వెళ్లాడు. ఆ తోటలో అన్ని మొక్కలు వాడిపోయి ఉన్నాయి. ఏమిటి ఇలా చేశారు అని అడిగాడు. నేను మీరు చెప్పినట్లే చేశాను, నా పొరపాటు ఏమీ లేదు అన్నాడు. ఏమి చేశారు అని అడిగాడు. వేర్లు ఎండిపోకుండా చూసుకోమన్నారు కదా. రోజూ ఒకసారి అన్ని మొక్కలను పట్టుకుని పీకి, వేర్లు ఎండిపోయిందా లేదా అని చూసి, ఆ తరువాత నీళ్లు పోశాను. అంతే అన్నాడు. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.